ఇక్కడ మనం పర్మిషన్స్ అన్ని కూడా చేంజ్ చేయొచ్చు. ప్లస్ ఎక్స్ డబ్ల్యూ ఆర్ డబ్ల్యూ ఎక్స్ అని ఇచ్చి మై ప్రాజెక్ట్ అని ఇచ్చింది. చూడండి కమాండ్ తీసుకుంది కదా, ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు ఏమైందో. రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ అని ఇచ్చాం. ఇచ్చిన తర్వాత చెక్ చేస్తే ఇక్కడ ఈ పర్మిషన్ చూడండి, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్, రీడ్ ఎగ్జిక్యూట్, రీడ్ ఎగ్జిక్యూట్ అని. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సిహెచ్ మోడ్ 777 మై ప్రాజెక్ట్ అని ఇచ్చాం. ఇప్పుడు చెక్ చేయండి ఏమైంది, మనకి ఫుల్ పర్మిషన్ అంటే ఫుల్ పర్మిషన్ ఉంటుంది. అంటే ఒక డైరెక్టర్ మీద మనం పర్మిషన్స్ ఫుల్ పర్మిషన్ ఇవ్వాలి. కమాండ్ ఏంటండి 777. ఇప్పుడు ఈ డైరెక్టర్ మీద అందరికీ రీడ్ పర్మిషన్ ఇవ్వాలి, అందరికి సిహెచ్ మోడ్ అని చెప్పేసి ఇక్కడ 4 అని ఇచ్చి 00 లేదా 4 నుంచి మై ప్రాజెక్ట్ అని. ఇప్పుడు చూడండి అందరికీ పర్మిషన్ ఏముంది, రీడ్ మాత్రమే ఉంది. ఫుల్ పర్మిషన్ అయితే 777, రీడ్ పర్మిషన్ అయితే 444. అంటే రీడ్ వాల్యూ అయితే ఇక్కడ మీకు 4 అనమాట. ఇప్పుడు రీడ్ రైట్ కావాలనుకోండి, కమాండ్ ఏంటి చూడండి 555 అని ఇచ్చాను, 666 అని ఇచ్చాను. చెక్ చేయండి ఇప్పుడు పర్మిషన్ ఏముంది, రీడ్ రైట్, రీడ్ రైట్. 4 అంటే ఏంటి, రీడ్. రైట్ అంటే ఎంత వస్తుంది మీకు 2, అంతే కదా. 4 + 2 ఎంత 6. ఇప్పుడు 7 ఇస్తే సిహెచ్ మోడ్ 777. ఇప్పుడు 4 అంటే రీడ్, రైట్ అంటే 2, మొత్తం ఎంత 6, ఇంకొకటి ఉంది 7 అంటే ఏంటది ఎగ్జిక్యూట్ అనమాట. ఎగ్జిక్యూట్. సో మనం రీడ్ రైట్ మొత్తం కావాలంటే ఏం చేయాలి, ఇలా ఇచ్చే చెక్ చేయండి ఒకసారి పర్మిషన్ ఏముందో, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వాల్యూ ఏంటంటే ఒక ఫైల్ పర్మిషన్ మనం చేంజ్ చేయాలంటే రీడ్ ఈక్వల్ టు 4, రైట్ ఈక్వల్ టు 2, ఎగ్జిక్యూట్ ఈక్వల్ టు 1. టోటల్ ఎంత 4, 2, 1, టోటల్ ఎంత 7. ఇప్పుడు నేను 7 ఇస్తే ఏమవుతుంది, ఫుల్ పర్మిషన్. 7 ఇక్కడ 6 ఇస్తే 7 ఇస్తే ఏంటి మీనింగ్ చెప్పండి. 7 ఇస్తే మీనింగ్ ఏంటి ఇక్కడ చూసి చెప్పండి. 7 ఇస్తే మీనింగ్ ఏంటి ఇక్కడ, రీడ్ ప్లస్ రైట్ ప్లస్ ఎగ్జిక్యూట్, అవునా. అదే 6 ఇస్తే రీడ్ ప్లస్ రైట్. అదే 5 ఇస్తే రీడ్ ప్లస్ ఎగ్జిక్యూట్. అర్థమైందా. సో మనకి 777 ఇచ్చారు అంటే ఏంటి, అంటే ఇక్కడ ఎందుకు సార్ 3 7 ఇచ్చారంటే మీరు లైనక్స్ లో ఒక ఫైల్ మీద కానీ ఒక డైరెక్టరీ మీద కానీ ఫైల్ అండ్ డైరెక్టరీ మీరు తీసుకుంటే దానికి 3 మెంబర్స్ ఉంటారు. దాని అందరిలో ఒకళ్ళు ఓనర్, రెండోది గ్రూప్, మూడోది అదర్స్. అర్థమైందా. ఇప్పుడు ఫస్ట్ 7 ఎవరిది, ఓనర్ది. సెకండ్ 7 ఎవరిది, గ్రూప్ది. థర్డ్ 7 ఎవరిది, అదర్స్ది. ఇప్పుడు నేను ఇక్కడ 755 అని ఇచ్చాను. ఇప్పుడు చెప్పండి 755 ఇచ్చాను. ఈ 7 ఎవరిది, ఓనర్ది. అంటే ఓనర్కి ఫుల్ పర్మిషన్ ఉంది. సెకండ్ 5 ఎవరిది, గ్రూప్ పర్మిషన్ ఏముంటుంది. ఇప్పుడు 5 అంటే 5 నుంచి 5 అంటే ఎగ్జిక్యూట్. అదర్స్ అంటే ఎవరైనా వాళ్ళ పర్మిషన్ ఏముంది, రీడ్ అండ్ ఎగ్జిక్యూట్. ఇప్పుడు ఈ కమాండ్ మనం అప్లై చేసామనుకోండి, చూడండి ఏమవుతుంది ఒకసారి. సిహెచ్ మోడ్ 755 ఫైల్ ఆర్ డైరెక్టరీ నేమ్, ఫైల్ ఆర్ డైరెక్టరీ నేమ్. చూద్దాం అప్పుడు మనం సిహెచ్ మోడ్ 777 అపాచీ మ్యారేజ్. ఇప్పుడు ఈ డైరెక్టర్ మీద మనం ఏం అప్లై చెప్పండి ఒకసారి నాకు. ఈ డైరెక్టర్ మీద ముగ్గురు యాక్సెస్, ఎవరు వాళ్ళు, ఓనర్, గ్రూప్, అదర్స్. ఇప్పుడు ఆ ముగ్గురికి ఇంత పర్మిషన్ ఏముంటుంది చెప్పండి. కమాండ్ ఇస్తే ఫుల్ పర్మిషన్ ఉంటుంది. చూడండి ls-ld అని చెప్పేసి అపాచీ మ్యారేజ్. చూడండి మొత్తం అందరికీ ఫుల్ పర్మిషన్ ఉంది. ఇప్పుడు ఓనర్కి మాత్రమే ఫుల్ పర్మిషన్ కావాలి, ఓనర్కి మాత్రమే ఫుల్ పర్మిషన్ ఉండాలి. చెప్పండి కమాండ్ 700. ఓనర్కి మాత్రమే అన్నాను కదా, ఓనర్కి మాత్రమే, మిగతా వాళ్ళకి లేదనే కదా 00. చెక్ చేయండి పర్మిషన్ ఎవరికి ఉంది ఇప్పుడు, ఓనర్కి మాత్రమే. ఇప్పుడు దీని మీద పర్మిషన్ ఓనర్కి ఫుల్ ఉండాలి, గ్రూప్ కి రీడ్ అండ్ ఎగ్జిక్యూట్ ఉండాలి, అదర్కి రీడ్ అండ్ ఎగ్జిక్యూట్ ఉండాలి. కమాండ్ ఏంటి 755. చెక్ చేయండి ఇప్పుడు ఓనర్కి ఫుల్ పర్మిషన్, గ్రూప్ కి రీడ్ అండ్ ఎగ్జిక్యూట్, అదర్స్ కి రీడ్ అండ్ ఎగ్జిక్యూట్. ఇలా ఒక ఫైల్ పర్మిషన్ మనం చేంజ్ చేయొచ్చు అనమాట. అయితే చేంజ్ చేయడానికి ముందు మీకు ఏం తెలియాలి, 7 అంటే ఏంటి ఫుల్ పర్మిషన్, 6 అంటే రీడ్ అండ్ ఎగ్జిక్యూట్, 6 అంటే రీడ్ అండ్ రైట్, 5 అంటే రీడ్ అండ్ ఎగ్జిక్యూట్. ఇప్పుడు ఒక ఫైల్ మీద పర్మిషన్ ఎవరికి ఇస్తాము, ఓనర్ కి, గ్రూప్ కి, అదర్స్ కి. ఇప్పుడు ఫస్ట్ 7 ఎవరిది, ఓనర్ కి. ఈ 5 ఎవరిది, గ్రూప్ కి. అవునా. లాస్ట్ 5 ఎవరిది, అదర్స్. ఒక ఫైల్ మీద అందరికి రీడ్ పర్మిషన్ ఉండాలి. కమాండ్ చెప్పండి ఏంటి నాకు. ఒక ఫైల్ మీద డైరెక్టర్ మీద కానీ అందరికి రీడ్ పర్మిషన్ ఉండాలి. అందరికి రీడ్ పర్మిషన్. కమాండ్ ఏంటి పర్మిషన్. రీడ్ వాల్యూ ఎంత 4 ఇచ్చేసి చెక్ చేయండి ఒకసారి. ఈ డైరెక్టర్ మీద అందరికి రీడ్ పర్మిషన్ ఉంది, ఓనర్ కి రీడ్ ఉంది, గ్రూప్ కి రీడ్ ఉంది, అదర్స్ కూడా రీడ్ ఉంది. అంటే ఫైల్ పర్మిషన్ మీరు చేంజ్ చేసినప్పుడు ఫుల్ పర్మిషన్ అంటే మీరు ఏం చేస్తారు, సిహెచ్ మోడ్ 777. అందరికి రీడ్ పర్మిషన్ అంటే సిహెచ్ మోడ్ 444 అని చెప్పేసి డైరెక్టర్ నేమ్ ఇస్తారు. ఓనర్ ఫుల్ పర్మిషన్ అంటే 700. మిగతా వాళ్ళకి నో పర్మిషన్.
ఇక్కడ ఫైల్ పర్మిషన్ మనం చేంజ్ చేయాలంటే ఇక్కడ మనం ఈ సిహెచ్ మోడ్ అనే కమాండ్ అయితే యూజ్ చేస్తాం. కాబట్టి ఫైల్ పర్మిషన్స్ ని మనం ఎలా చేంజ్ చేయాలి అనేది ఇక్కడ మనకి ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. కాబట్టి ఒక ఫైల్ పర్మిషన్ ఎందుకు చేంజ్ చేయాలంటే ఆ ఫైల్ అందరూ రీడ్ చేయకూడదు, ఓనర్ మాత్రమే రీడ్ చేయాలి. ఎందుకంటే ఇంపార్టెంట్ ఫైల్ అలాంటప్పుడు ఏం చేస్తాం, మనం సిహెచ్ మోడ్ అని చెప్పేసి మనం కమాండ్ ఇచ్చి ఓనర్ మాత్రమే యాక్సెస్ చేయాలంటే అప్పుడు ఏం చేస్తాం, సిహెచ్ మోడ్ 400 ఓనర్ మాత్రమే రీడ్ చేయాలి. అపాచీ నువ్వు చెక్ చేయండి. ఇప్పుడు ఈ డైరెక్టరీని ఎవరు రీడ్ చేస్తారండి, ఓనర్ మాత్రమే, ఇంకెవరు రీడ్ చేయలేదు. కాబట్టి ఈ విధంగా మనం ఫైల్స్ డైరెక్టరీస్ యొక్క పర్మిషన్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో లైనక్స్ అనేది మనకు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, ప్రాక్టీస్ చేయకపోతే రాదు అది విషయం.